సార్వత్రిక సంఘమంతటా నెలకొని ఉన్న అనేక విభేదాలలో ప్రథమమైనది త్రియేక దేవుని వివాదం. కనబడినవాడు, కనబడనివాడు, అర్థమై అర్థం కాకుండా మిగిలిపోయిన వాడే దేవుడు. ఆ అదృశ్య దేవుని సంపూర్ణ వివరణ, సమీపించరాని తేజస్సులోని రహస్యం మనకు తెలియజేసే గ్రంథమే అదృశ్య దేవుడు. పరలోకంలో ఓ న్యాయస్థానముందని, అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని, అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వ న్యాయస్థానం. దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని, సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని, సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని, ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు, జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని. యేసు కాశ్మీర్ వచ్చాడు, యేసు బౌద్ధములో చేరాడు, యేసు అక్కడున్నాడు, యేసు ఇక్కడున్నాడు అంటూ యేసు కాశ్మీర్ మాత్రమే రావడమేమిటి? ప్రపంచ దేశాలన్నింటికీ యేసు వచ్చాడు. ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో వివరించే గ్రంథమే క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలెందుకు, ఇన్ని మతాలెందుకు, ఇన్ని వందల భాషలెందుకు? వీటన్నిటినీ విభజించిన వాడు ఆయనే. ఇలా విడగొట్టడానికి కారణమేమిటి? ప్రపంచానికి దేవుడు ఒక్కడే అయితే ఆయన గుర్తులు, ఆనవాళ్లు ప్రపంచమంతటా ఉండి తీరాలి. ఒక్క దేశానికి దేవుడైతే దేవుడు కాదు, ప్రపంచ దేశములన్నింటికీ దేవుడైన వాడే దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయినవాడు. ప్రపంచ గ్రంథాలన్నింటిలోనూ, ప్రపంచ దేశమంతటను ముద్రలు కలిగిన దేవుడే నజరేయుడైన యేసు అని నిరూపించే గ్రంథమే ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. నిష్కారణంగా క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న మతోన్మాదానికి జవాబు ఈ గ్రంథం. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న కుట్రలకు ముగింపు ఈ గ్రంథం. చరిత్రలో దొర్లిన అపశృతులను ఆధారమనుకుని భ్రమపడుతున్న పండితులకు మేధోమథనం. క్రైస్తవ్యంపైకి దూసుకు వస్తున్న ప్రశ్నలకు అంతిమ సమాధానం. సనాతన సత్య పరిరక్షణ.